Hi friends, welcome to SKR Education Hub. So friends, today topic వచ్చి 6th class జనరల్ సైన్స్. ఆల్ జనరల్ సైన్స్ సంబంధించి చూడండి ఫ్రెండ్స్, టోటల్ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 సంబంధించి 12 లెసన్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్ ఎంట్రన్స్ లో ఒక స్లోగన్ ఉంటుంది ఫ్రెండ్స్, సైన్స్ ఈజ్ బ్యూటిఫుల్ గిఫ్ట్ టు హ్యూమనిటీ, వీ షుడ్ నాట్ డిస్ట్రాయ్ ఇట్ అని చెప్పింది ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. సో అది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వచ్చే అవకాశం ఉందేమని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ఆ డిఎస్సి ప్రశ్న పత్రాలు చూస్తే అలానే ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి బిట్ రాదో అక్కడి నుంచి ఇవ్వడానికి వాడు చూస్తాడు. సో టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి పై పేజీ నుంచి లాస్ట్ పేజీలో ఉన్న ప్రతి అక్షరం కూడా మనకి ఇంపార్టెంట్ అండి. అది మన టెక్స్ట్ బుక్ పరంగానే యూజ్ అవుతుంది. సో టెక్స్ట్ బుక్ పైన అట్ట నుంచి లాస్ట్ రివర్స్ అట్ట వరకు ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా మనకి టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి మ్యాటర్ కింద వస్తుంది మనకి. ఓకేనా? సో అందుకనే అలా ఇవ్వడం మీకు రాయడం జరిగింది అది కూడా. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు చూడండి. పంజాబ్లో లభించే ఆహార పదార్థాలు మక్కి, దీన్ని మొక్కజొన్న అంటారు. రోటీ, రాజ్నా, దీన్ని కిడ్ బీన్స్ అంటారు. నెక్స్ట్ చార్చంగ్ సాగ్, ఆవాలు, ఆకుకూర మరియు పెరుగు, నెయ్యి అండి. పంజాబ్లో ఇటువంటివి ఎక్కువ ఆహారం తింటారు వాళ్ళు. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే 6th క్లాస్ సంబంధించి జనరల్ సైన్స్కి బిట్స్ కూడా ఎక్కువ ప్రేమ అవ్వవు, ఎందుకంటే సోషల్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి. సైన్స్ సంబంధించి వాడు ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎక్స్పెరిమెంట్స్ రూపంలో మనకి బిట్స్ అయితే ప్రేమ అవ్వు, వాడు ఎలా చేయాలి ఏంటని ఉంటుంది కనుక ఎగ్జామ్ పాయింట్ పరంగా మనకి అవసరమయ్యే బిట్స్ అన్ని కవర్ చేసి లైన్ టు లైన్ చూసి రాయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, డోంట్ వరీ. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఏపీకి వచ్చేసరికి అన్నం, కందిపప్పు, చారు, దొండకాయ, మజ్జిగ, నెయ్యి, ఆవకాయ మొదలైనవి మనకి ఎక్కువ ఆహారంగా మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు చూడండి, కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. సో ఇది బిట్టు పరంగా ప్రేమయ్యే అవకాశం ఉంది, కింది వాళ్ళు లేనిదైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక గుర్తుపెట్టుకోండి. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులను పరిరక్షించడం కోసం వాడే ద్రావణాలు ఏంటంటే అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా, NaOH, సోడియం హైడ్రాక్సైడ్ అంటారు. అలాగే డ్రాపర్ పరీక్షణాలకు అంటే మనకు అవసరమయ్యే ఇవి పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు కొవ్వులను పరిరక్షించడానికి వాడే ద్రావణాలు ఇవి. నెక్స్ట్ అయోడిన్ ద్రావణాన్ని తయారీలో వాడేది ఏంటంటే టెంక్చర్ అయోడిన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. టెంక్చర్ అయోడిన్ 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఇది గత డిఎస్లో వచ్చినట్టుందండి బిట్టు. వాడు ఏమంటాడంటే కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారీలో 2 గ్రాముల కాపర్ సల్ఫేట్కు ఎన్ని మిల్లీలీటర్ల నీటిని యూజ్ చేయాలి అంటాడండి. మనం కొన్ని కన్ఫ్యూజ్ చేయడానికి 10, 100, 1000 ఇస్తాడు. లేదంటే ఇక్కడ 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ అన్నారు కదా, అది కొంచెం నెంబరింగ్ మార్చేస్తాడండి. సో అందుకనే ఇవ్వడం జరిగింది. సో అలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా లేదంటే ఏమి ఉండదు ఫ్రెండ్స్. మనం పెట్టే ఈ వీడియో మరియు PDF చదువుకుంటే టెక్స్ట్ బుక్ చదివే అవకాశం అయితే 90% ఉండదండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 10 గ్రాముల క్యాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన క్యాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయవచ్చు. అంటే 2 గ్రాములు కాపర్ సల్ఫేట్ కలిపితే అది మనకి కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారవుతుంది. అదే 10 గ్రాముల క్యాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం వల్ల క్యాస్టిక్ సోడా ద్రావణాన్ని మనం తయారు చేయవచ్చు అంటండి. పరీక్ష నాళికలో పదార్థం రంగు నీలి రంగులో మారిన పిండి పదార్థం కలిగి ఉందని చెప్పవచ్చండి. ఈ బిట్ కూడా చాలాసార్లు వచ్చింది. అదే పరీక్ష నాళికలో పదార్థం రంగు ఊదా రంగులో మారిన ఏముందని అర్థం అంటే ప్రోటీన్ అండి, ప్రోటీన్ ఉందని అర్థం. కాగితంపై నూనె మరక ఏర్పడిన ఆహారంలో ఏముందని చెప్పవచ్చు అంటే కొవ్వు పదార్థం ఉందని చెప్పవచ్చు అండి. ఇవి ప్రయోగాలు. నెక్స్ట్ శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటంటే పిండి పదార్థాలు, క్రొవ్వులు అండి, మాంసకృతులు అయితే కాదు. సో కన్ఫ్యూజ్ అవ్వదు. శక్తినిచ్చే ఆహార పదార్థాలు 2 పిండి పదార్థాలు, క్రొవ్వులు. మరియు శరీరం పెరుగుదల మరియు మరమ్మతుల కోసం ఉపయోగపడేది ఏంటంటే మాంసకృతులు అండి, ఇంపార్టెంట్. అలాగే ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలు ఏమంటారంటే శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటారండి. నెక్స్ట్ శరీర వ్యాధుల నుంచి కాపాడు ఏంటి అంటే విటమిన్స్ అండి. విటమిన్లు A, C, D, E, K, B కాంప్లెక్స్ అండి. సో అందులో రకాలు ఉంటాయి, టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి విటమిన్స్. సాధారణంగా మన చర్మం మరియు కళ్ళును ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏదంటే ఏ విటమిన్ అండి. శరీరంలో అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడే విటమిన్ ఏదంటే C విటమిన్. నెక్స్ట్ శరీరం నుంచి ఎముకలు, దంతాలు, కాల్షియం ఉండేది ఎక్కడంటే D విటమిన్లో ఉంటాయండి ఎక్కువగా. నెక్స్ట్ సూర్యరశ్మిలో ఉండే విటమిన్ ఏదంటే T విటమిన్ అండి. ఇది కూడా చాలాసార్లు టెట్ అండ్ డిఎస్లో అలాగే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బిట్ రావడం జరిగింది. సూర్యరశ్మిలో ఉండే విటమిన్ D విటమిన్. నెక్స్ట్ చూడండి, కార్బోహైడ్రేట్స్ సమృద్ధి ఆహార వనరు అండి, బియ్యం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సూర్యరశ్మిలో ఉండే విటమిన్ D విటమిన్. ఇది డైరెక్ట్ బిట్టు. వాడు ఏమిస్తాడంటే ఇలా డైరెక్ట్గా ఇవ్వడండి. ఏమిస్తాడంటే ఒక పిల్లవాడు ఉదయాన్నే 8 గంటల సమయంలో సూర్యునికి ఎదురుగా నించున్న విడుదలయ్యే విటమిన్ ఏది అంటాడండి. సో తెలియని ఏమనుకుంటారు, కొన్ని కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆ విధంగా అప్లికేషన్ టైప్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. మనం బిట్స్ చదివేటప్పుడు అవగాహన చేసుకోవాలండి, అది ఏ విధంగా అడిగినా మనం గుర్తించడానికి. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ సమృద్ధి ఆహార వనరు బియ్యం అండి. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏమంటారంటే రెఫ్యూజ్ అంటారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్.
శరీరం నుండి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడం సహాయపడేవి ఏంటంటే పీచు పదార్థాలండి. అయితే ఈ పీచు పదార్థాలు మొక్కల ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటాయండి. అంటే తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కాయగూరలు మొదలైన వాటిలో ఉంటాయి. అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్ని ఏమంటారు? సమతుల ఆహారం అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి అంతకంటే ఎక్కువ పోషకాల లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటంటే పోషకాహార లోపాలు అండి. పైన మనం చెప్పాం కదా పోషకాలు, దానిలో ఒకటి కంటే ఎక్కువ పోషకాలు ఒక వ్యక్తిలో మనం తీసుకున్న ఆహారంలో లోపించి అనుకోండి, అప్పుడు వచ్చే వ్యాధులు ఏమంటే పోషకాహార వ్యాధులు అంటారండి. అవి చూడండి, విటమిన్ ఏ లోపించింది అనుకోండి దృష్టి లోపం వస్తుందండి. సో దీనికి ఏంటంటే చూపు మందగించడం జరుగుతుంది. అలాగే విటమిన్ బి లోపిస్తే బెరీ వ్యాధి వస్తుందండి. బియ్యం పొడి అంటారు కదా, దానిలో ఉంటుంది. ఇది బలహీన కండరాలు మరియు శక్తి సరిపోకపోవడం జరుగుతుందండి. విటమిన్ సి అండి, స్కర్వీ వ్యాధి, సి విటమిన్. ఈ సి విటమిన్ లోపిస్తే స్కర్వీ వ్యాధి వస్తుందండి. పంటి చిగుల్లో రక్తస్రావం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. విటమిన్ డి అంటే రికేట్స్ వ్యాధి వస్తుంది. ఎముకలు మృదువుగా అవడం, పొంగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, కాల్షియం. ఇవి ఖనిజ లవణాలండి. విటమిన్స్ మరియు ఖనిజ లవణాలు చెప్పాం కదా. ఖనిజ లవణాలు అంటే కాల్షియం ఇది తక్కువైతే ఏమవుతుందంటే ఎముకలు దంతక్షయం సంబంధించి వ్యాధులు వస్తున్నాయి, రోగం వస్తుందండి. ఇవి ఏంటంటే ఎముకలు బలహీనంగా అవుతాయండి. అయోడిన్ అండి, అయోడిన్ లోపిస్తే గాయటర్ వ్యాధి వస్తుందండి. గాయటర్ వ్యాధి వస్తే ఏంటంటే మెడలోని గ్రంథులు వాచిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇనుము అండి, ఐరన్ వల్ల రక్తహీనత వస్తుంది. దాని మూలంగా నీరసంగా అవడం జరుగుతుందండి. బలవర్ధక ఆహారాలకు ఇచ్చే FSSAI ఏంటంటే అది ఫార్టిఫైడ్ అండి. ఫార్టిఫైడ్ అనే సింబల్ అయితే ఉంటుంది బలవర్ధక ఆహార పదార్థాలకు. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ లెసన్ సంబంధించి. సెకండ్ లెసన్ వచ్చి పదార్థాలను సమూహాలుగా వర్గీకరించట. పదార్థాలు మెరుపు అలాగే ద్యుతిని కలిగి ఉంటాయి అంటండి. పదార్థాలు అనేవి మెరుస్తూ ఉంటాయి, దాన్ని ద్యుతి అంటారు. అయితే ద్యుతిని కలిగిన పదార్థాలను లోహాలు అంటారండి. అయితే అన్ని పదార్థాలు మెరవండి. సో పదార్థాలు మెరుపు మరియు ద్యుతిని కలిగి ఉంటాయి. అలా కలిగి ఉండే పదార్థాలు ఏమంటారు? లోహాలు అంటారండి. ఎగ్జాంపుల్ ఇనుము, రాగి, అల్యూమినియం. లోహాలు గాలి, తేమ వల్ల ద్యుతిని కోల్పోయి కాంతిహీనంగా మారుతాయండి. అదే తుప్పుపట్లం అంటారు కదా, అలా అవుతాయి. కొన్ని పదార్థాలు గట్టితనాన్ని, కొన్ని పదార్థాలు మెత్తగా ఉంటాయండి. మెత్తని పదార్థాలను సంపీడనం చెందించగలం మరియు గీకగలం. అదే గట్టి మరియు దృఢమైన పదార్థాలు మనం గీకలేమండి మరియు సంపీడనం చెందించలేము. నెక్స్ట్ పదార్థాలు కొన్ని కరిగేవి ఉంటాయి, కొన్ని కరగనగా ఉంటాయండి. ఇవన్నీ ధర్మాల కింద వస్తాయండి, పదార్థ ధర్మాల కింద. సో ఇవి కూడా మనం యాక్చువల్గా బిట్స్ కింద రావు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఇప్పుడు వచ్చే అవకాశం ఉందని చెప్పి రాయడం జరిగింది. చూడండి, పదార్థాలు కొన్ని కరిగినగా ఉంటాయి, కొన్ని కరగనగా ఉంటాయండి. కొన్ని నునుపుగా ఉంటాయి, కొన్ని గరుగ్గా ఉంటాయండి. వాయువులు నీటిలో కరుగుతాయండి, మరి కొన్ని కరగవు. కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, కొన్ని కరగవు. ఘన పదార్థాలు ఖచ్చితంగా కరుగుతాయి, కొన్ని కరగవు అని చెప్పాం. నెక్స్ట్ చూడండి, ఓటు ఆక్సిజన్ నీటిలో కరుగుతుందండి. ఎందుకంటే నీటిలో ఇది కరగకపోతే ఆశ్రయంలో ఉన్నటువంటి జలచరాలు కూడా చనిపోతాయి కదా. చేపలు ఇటువంటివన్నీ కూడా నీటి లోపల ఉంటాయి. ఓటు అక్కడ ఉంటుంది కనుక, కరువు ఉంటుంది కనుక అవి బతికి ఉంటాయండి. సో అందుకు ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది. అయితే ఏ వస్తువులు లేదా పదార్థాలు గుండా చూడగలమో వాటిని ఏమంటారంటే పారదర్శక పదార్థాలు అంటారంటే, లైక్ గాజు, నీరు మొదలైనవి. అలాగే నెక్స్ట్ చూడండి, ఏ వస్తువు లేదా పదార్థాలు గుండా చూడలేము వాటిని అపారదర్శక పదార్థాలు అంటారండి. చెక్క, అట్ట, లైక్ అటువంటివి. ఏ వస్తువులు గుండా చూడగలం కానీ స్పష్టంగా చూడలేము దాన్ని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారండి. లైక్ మనం నూనె రాసిన పేపర్ అండి. సో దాన్ని మనం చూస్తే కొంచెంగా కనిపించడం జరుగుతుంది. సో ఇదండి సెకండ్ లెసన్ సంబంధించి బిట్స్. నెక్స్ట్ థర్డ్ లెసన్, పదార్థాలను వేరు చేయట. ప్రతి దారాల నుండి గింజలను వేరు చేయడం ఏమంటారంటే జిన్నింగ్ అంటారండి. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు 1 or 2 times రావడం జరిగింది టెట్ డిఎస్సిలో. ప్రతి దారాల నుండి గింజలు వేరు చేయడం ఏమంటారు? జిన్నింగ్ అంటారు. లేదంటే జిన్నింగ్ ప్రక్రియ కింది వాటిలో ఏది అంటాడో ఆప్షన్లు ఇస్తాడండి. నెక్స్ట్ చూడండి, వేరు చేయ పద్ధతి కారణం ఏంటంటే వేరు చేసిన అంశాలను ఎలా చేయాలి అని తెలుసుకోవడం అండి. నెక్స్ట్ చూడండి, బియ్యం నుండి రాళ్ళు వేరు చేయి మరియు ఉపయోగపడినవి రెండండి. ఇవి ఒకటి రాళ్ళను పారవేస్తాం. దీనికి వచ్చి విభిన్న అంశాలను వేరు చేయడం అంటే వేరు చేయడం దగ్గర సంబంధించి కొన్ని పద్ధతులు అండి. ఇవి వేరు చేయ పద్ధతి కారణం ఏంటనేది, అలాగే వేరు చేసిన తర్వాత ఏ అంశాన్ని మనం చూస్తామనేది. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటి, బియ్యం నుండి రాళ్ళను వేరు చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఉపయోగపడిన రెండు విభిన్న అంశాలే కదా. రెండు విభిన్న అంశాలు మనం వేరు చేస్తుంటాం. అప్పుడు మనం దేన్ని పడివేస్తాం? రాళ్ళు మనం పారవేస్తాం. నెక్స్ట్ వెన్న కొరకు పాలను చిలికామనుకోండి, అప్పుడు ఉపయోగపడిన అంశాలను తొలగించుటకు అప్పుడు ఏం చేస్తాం? మలినాలు మనం పారవేస్తాం. నెక్స్ట్ తేయాకును వేరు చేయడం, దాంట్లో మలినాలు మరియు హానికరమైన అంశాలను తొలగించుట కొరకు యూజ్ చేస్తాం. దాన్ని మనం 2 కూడా ఉపయోగిస్తాం. సో కొన్ని దాంట్లో 1 ఉపయోగిస్తాం, కొన్ని దాంట్లో 2 ఉపయోగిస్తాం, కొన్ని దాంట్లో 2 కూడా ఉపయోగించాం. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చేతిలో ఏరు వేయటండి. ఈ చేతితో వేరు చేయడం ఏంటంటే బియ్యం, గోధుమలు వంటి నుండి ధూళి అలాగే చిన్న రాళ్ళు ఇవి వేరు చేయడం జరుగుతుంది. అయితే
చేతితో ఏరు వేయడం అనేది ఏంటంటే పదార్థంలో లేదా వస్తువులో తక్కువ మోతాదులో ఉన్న వాటిని మనం వేరు చేయడానికి అవుతుందండి. నెక్స్ట్ చూడండి, దుబ్బలు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయ పద్ధతిని ఏమంటారు? నూర్పిడి అంటారండి. అదే మిశ్రమంలోని వేరు అంశాలను వేరు చేయ పద్ధతిని తూర్పుర పట్టడం అంటారండి. నెక్స్ట్ జల్లెడి పట్టడం ద్వారా మనం ఏంటంటే ఇసుక నుండి చిన్న చిన్న రంధ్రాలను వేరు చేయవచ్చు. మన స్లాబ్స్ ఇల్లు కట్టడం నిర్మాణంలో ఉపయోగిస్తామండి జల్లెడ. అలాగే ఇంకా పిండి మిల్లులో ఉన్నటువంటి చిన్న మనం పిండి నూకలైనటువంటి విసిరేటప్పుడు కూడా ఉపయోగపడుతుందండి, అది కూడా జల్లెడే. సో అలా అక్కడ కూడా ఉపయోగపడుతుంది జల్లెడి పట్టడం అనేది. ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే ఆ ద్రావణాన్ని ఏమంటారు? సంతృప్తి ద్రావణం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే, అంటే ఎంతవరకు కరిగించాలి అంతవరకే ఉంటే అది ఓకే, ఇంకా ఎక్కువ కరిగించలేకపోతే ఆ ద్రావణాన్ని సంతృప్తి ద్రావణం అంటారండి. నీరు కలిపినప్పుడు మిశ్రమంలో బరువైన అంశము నీటి అడుగు భాగాన్ని చేరని ఏమంటారు? అవక్షేపం అంటారు. సో ముద్దలాగా కిందకి వెళ్ళిపోతుందండి అవక్షేపం అనేది. అలాగే నీటిని దాన్ని ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనం అంటారు. నీటి ఆవిరిగా మార్చేది ఈ బాష్పీభవన ప్రక్రియ ద్వారా ఉప్పు నీరు మిశ్రమం మనం వేరు చేయవచ్చండి. అలాగే నీటి ఆవిరిని ద్రవరూపంలో మార్చేది ఏంటంటే సాంద్రీకరణం అంటండి. ఎలా గుర్తుపెట్టాలంటే ఆవిరిగా మార్చితే బాష్పీభవనం, బాష్పం అంటాం కదా, బాష్పం అంటే ఆవిరే కదా. అలాగే సాంద్రీకరణం అంటే సాంద్రత అంటే ద్రవమే కాబట్టి సో నీటిని ద్రవరూపంలో మార్చే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారండి. సో ఈ సాంద్రీకరణ ప్రక్రియ ఏం చేస్తారంటే సముద్రపు నీటి నుండి ఉప్పును పొందుతారండి. అదే బాష్పీభవనం ద్వారా ఏంటంటే ఉప్పు నీటిని మనం అది మిశ్రమం వేరు చేస్తారు. ఇసుక నీటి మిశ్రమంలో బరువైన ఇసుక కణాలు నీటి అడుగు భాగంలో చేర్చుట అనే ప్రక్రియ ద్వారా నీటిని వేరు చేయవచ్చు అంటండి. ఇసుక మరియు నీటి మిశ్రమంలో అయ్యే ప్రక్రియ ద్వారా మనము నీటిని వేరు చేయవచ్చు అంటే చేర్చుట అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది థర్డ్ లెసన్. ఫోర్త్ లెసన్ వచ్చి మొక్కల గురించి తెలుసుకోవడం. మృదు కాండం గల మొక్కలు కలుపు మొక్కలు అంటారండి. అలాగే మృదు కాండం గల మొక్కలు కలుపు మొక్కలు, అలాగే ఇవి మనకు ఉపయోగపడిన మొక్కలు అండి కలుపు మొక్కలు. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను ఏమంటారంటే గుల్మాల అంటారండి. పచ్చగా ఉంటాయి మరియు మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాల అంటారు. ఇవి పొట్టిగా ఉంటాయండి, ఎక్కువ శాఖలు ఉండవు దీనికి. నెక్స్ట్ చూడండి, కొన్ని మొక్కలలో కొమ్మలు కాండం అడుగు భాగాన పెరిగి కాండం గట్టిగా ఉంటుందండి, మరియు ఎక్కువ మందంగా ఉండదు, దీన్ని పొదలు అంటారు. నెక్స్ట్ కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందంపాటి కాండాన్ని కలిగి నేలకు చాలా ఎత్తులో కాండంపై భాగంలో కొమ్మలు ఉంటాయండి. ఇవి వృక్షాలండి. సో ఈ వృక్షాలకి ఎగ్జాంపుల్స్, పొదలకి ఎగ్జాంపుల్, గుల్మాలకి ఎగ్జాంపుల్స్ అనేవి మనకి 5th క్లాస్లో 4th క్లాస్లో 3rd క్లాస్లో వస్తాయండి. సో అందుకని ఇక్కడ వాడు ఓన్లీ మెన్షన్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, బలమైన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలు ఏంటంటే పాకే మొక్కలండి. అదే దేనినైనా ఆధారం చేసుకుని పైకి ఎక్కే ఎగబాకే మొక్కలు ఏమంటారంటే ఎగబాకే మొక్కలు అంటారు. నెక్స్ట్ చూడండి, కాండం నీటిని పైకి తరలించడం సహాయపడుతుంది, అంటే వేర్ల నుండి నీటిని పైకి తరలించడం సహాయపడేది ఏంటంటే కాండం, అలా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆకులు కాండానికి అతుకుబడిలో ఉన్నటువంటి ఇతర మొక్క భాగాలకు నీరు ఖనిజ లవణాలు వెళ్తాయి. ఆకు చూడండి, ఆకు ఏంటంటే కాండానికి మరియు అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని ఏమంటారంటే పత్రవృంతం అంటారండి. సో ఆకు కింద కొంచెం ఉబ్బుగా ఉంటుందండి పత్రవృంతం. అలాగే వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని ఏమంటారంటే పత్రదళం అంటారండి. మన ఆకు పైన ఉన్న భాగాన్ని పత్రదళం అంటారండి. అలాగే ఆకుపై ఉన్న గీతలను ఈనులు అంటారండి. మనము ఒక ఆకును పరిశీలిస్తే ఈనులా కనిపిస్తే కొన్ని సమాంతరంగా ఉంటాయి, కొన్ని అడ్డగా ఉంటాయి. సో ఆకు మధ్యలో ఉన్న గీతలు ఏమంటారంటే మధ్యస్థ లేదా నడిమి ఈన అంటారండి. మెయిన్ ఒక ఆకు మధ్యలో ఒక ఈనలాంటి ఒక గీతలాంటి ఉంటుందండి, అది నడిమి ఈనె లేదా మధ్య ఈన అంటారు దానికి. అలా కాకుండా ఆకులు ఈనులో చేయబడిన రూపు రేఖలను ఆకులో ఈనుల వ్యాపనం అంటారండి. సో వ్యాపిస్తూ ఇటు సైడ్ కొన్ని అటు సైడ్ కొన్ని వ్యాపిస్తూ ఉంటాయి ఆకు పైన. అలా నడిమి ఈనుకు 2 వైపులా వలల్లాగా ఉంటే దాన్ని జాలాకార ఈనుల వ్యాపనం అంటారు. అలా కాకుండా సమాంతరంగా ఉన్నట్లయితే అది సమాంతర ఈనుల వ్యాపనం అంటారండి, లైక్ గడ్డి మొక్కలు. సో గడ్డి మొక్కలు ఉన్నటువంటి వ్యాపనం ఏదంటే సమాంతర ఈనుల వ్యాపనం అండి. చూడండి, నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ ఏమంటారు? బాష్పశేఖం అంటారు. మనం ఆల్రెడీ 6th, 7th, 8th, 9th చెప్పడం జరిగింది సైన్స్లో. మొక్కలు అనేవి బాష్పశేఖం ద్వారా కొంత ఉష్ణోగ్రతని బయటకు విడుదల చేస్తాయని. నెక్స్ట్ చూడండి, మొక్కలు చాలా నీటిని గాలిలోకి ఈ ప్రక్రియ ద్వారా విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియని బాష్పశేఖం చెప్పాం కదా. అలాగే మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచేది ఏంటి? వేర్లు ప్రధాన వేరుని ఏమంటారు? తల్లి వేరు వ్యవస్థ అంటారండి. దానికి ఉండే చిన్న వేర్లు ఏమంటారు? పార్శ్వ వేర్లు అంటారు. అలా కాకుండా వేర్లు అన్ని ఒకే రకంగా ఉన్న వాటిని ఏమంటారంటే గుబురు వేర్లు అంటారండి. ఇది గుబురు వేరు వ్యవస్థ అంటారు, దీనికి తల్లి వేరు వ్యవస్థ అంటారు. తల్లి వేరు వ్యవస్థలో వచ్చి పార్శ్వ వేర్లు ఉంటారండి. అదే గుబురు వేరు వ్యవస్థలో అన్ని ఒకేలా ఉంటాయి. మనం తినే వేర్లు మొక్కలు చూడండి, క్యారెట్, ముల్లంగి, చిలకడదుంప, కందగడ్డ, ఎర్రపెండలం, ఇవన్నీ కూడా ఈ వేర్లు అండి. ఇవి వేర్లు మనం తింటాము. ఇవి కూడా ఇంపార్టెంట్. బిట్ కింద 1 or 2 times ఇవి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ పుష్పం అండి. పుష్పం అంటే మొక్కకు సంబంధించి ఆకర్షణ పత్రాలు ఉంటాయి. అలాగే దానిని
రక్షించే పత్రాలు ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తే కేసరాలు ఉంటాయండి. కేసరాలు వచ్చి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు మొక్కకి. ఇందులో పరగ కోసం కేసరదానం ఉంటాయి. అండ కోసం అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అండి మొక్కకు సంబంధించి కీలాగ్రం, కీలం, అండాశయం ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది 4th లెసన్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. 5th లెసన్ శరీర కదలికలు. మన శరీరంలో 2 భాగాలు ఒకదానికి ఒకటి కలిసి ఉండే చోట ఉండేవి ఏంటంటే కీళ్ళు అండి. సో మనం మన శరీరంలో చూసి చాలా కీళ్ళు ఉంటాయి. దాదాపు 208 వరకు ఉంటాయి. మనకి 3rd, 4th వస్తాయి. శరీరం లోపల ఉండే గట్టి నిర్మాణం ఏమంటారంటే ఎముకలు అంటారండి. సారీ, ఎముకలు 206 ఉంటాయండి. కీళ్ళు తక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ చూడండి, బంతిగిన్నె కీళ్ళు అండి. బంతిగిన్నె కీళ్ళు అంటే ఒక ఎముక యొక్క గుండ్రని భాగంలో ఇతర ఎముక మొక్క భాగం స్థలంలో సరిపోతుందండి. అంటే ఒక బంతిలా ఉంటుందండి. ఆ బంతిలో ఉండి ఒక గిన్నెలో అమరులా ఉంటుంది, అమరుకున్నట్టు ఉంటుందండి. అందుకే బంతిగిన్నె కీళ్ళు అంటారు దానికి. ఇది మనకి స్పష్టంగా అంటే 3rd, 4th, 5th మనకి వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ బొంగరపు కీళ్ళు అండి. బొంగరపు కీళ్ళు మన మెడను తలతో కలిపే కీళ్ళు బొంగరపు కీళ్ళు అండి. సో బొంగరంలో ఎలా తిరుగుతూ ఉంటాయండి కీళ్ళు. ఇవి ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఆ భాగాలు బొంగరంలో మనం తిప్పవచ్చు. నెక్స్ట్ మడతబంద కీలు అంటే, సో మడతబంద కీలు అంటే మన మడతబంద కిటికీ తెలుసు కదా, అది ఒక సైడే వెళ్తుందని, ఒక సైడ్ పూర్తిగా వెళ్ళడం జరగదు. సో అటువంటి కీళ్ళు అండి మడతబంద కీళ్ళు. ఇవి మోకాలలో మరియు మోచేయిలో ఉంటాయండి. మోచేయి ఒకసారి మీరు తీసుకుంటే నిటారుగా ఉంటుంది, మరి ఒకవైపునే వంగుతుంది మడతబందులా. ఓకేనా, వాటిని మడతబంద కీళ్ళు అంటారు. నెక్స్ట్ కదలం కీళ్ళు అండి. ఇవి పూర్తిగా కదలకుండా ఒకే చోట ఉండడం జరుగుతుంది. ఈ కీళ్ళు ఎక్కువగా ఎముకలు, ఈ కీళ్ళు వద్ద ఎముకలు కదలలేవండి. ఇవి మనకి మెదడులో ఉంటాయండి, పురులో. అలాగే పై దవడ, తల యొక్క మిగిలిన భాగాలు ఉంటాయండి. అదే తల యొక్క పై భాగం అంటే మెదడులో అండి, పురులో ఉంటాయి మరియు పై దవడలో కూడా ఉంటాయండి కదలని కీళ్ళు. నెక్స్ట్ చూడండి, ఎముకలు అస్థిపంజరాన్ని మానవ శరీరంలో ఒక చట్రం వలె ఉంటుందండి. ఛాతీ ఎముక మరియు వెన్నెముక కలిసి ఉన్న పంజరాన్ని ఏమంటారంటే ఉదర పంజరం అంటారండి. నెక్స్ట్ చూడండి, అది ఛాతీకి ఇరువైపులా ఎన్ని పక్క ఎముకలు ఉంటాయండి? 12 పక్క ఎముకలు ఉంటాయండి. ఇంపార్టెంట్ బిట్ ఇది. వీపు మధ్య భాగంలో ఉన్న పొడవైన ఎముకలు ఏమంటారండి? వెన్నెముక అంటారండి. దీన్ని వెన్నుపూసలు అంటారు. వెన్నెముక, వెన్నుపూసలు. ఈ వెన్నెముక లేదా వెన్నుపూసలు ఎన్ని ఉంటాయంటే 33 ఉంటాయండి. గుర్తుపెట్టుకోవాలి, 12 పక్క ఎముకలు ఉంటాయి, 33 వెన్నుపూసలు ఉంటాయి. ఉదర పంజరంలోని ఎముకలు ఎన్ని ఎముకతో కలుస్తాయి అంటండి. భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో 2 ఎముకలు ఒంగుటిని ఏమంటారంటే భుజపు ఎముక అంటారండి. భుజము ఉన్న చోట మరొక ఎముక భాగంలో 2 ఎముకలు ఒంగుటును భుజపు ఎముక అంటారు. అయితే భుజపు ఎముకల నిర్మాణం కటివలయ ఎముకలు తయారవుతుందండి. ఇది బిట్టు. భుజపు ఎముకల నిర్మాణం దేనితో తయారవుతుంది? ఏ ఎముకలు తయారవుతుంది అంటే కటివలయపు ఎముకలతో తయారవుతుంది. నెక్స్ట్ మెదడును కప్పి రక్షిస్తూ అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె అండి. నెక్స్ట్ చూడండి, చెవిలో ఉన్న మెత్తని నిర్మాణం దేంతో ఉంటుందంటే మృదులాస్థి అండి. ఇది చాలాసార్లు వచ్చిందండి బిట్టు. మృదులాస్థి అనే నిర్మాణం ఎక్కడ ఉంటుందండి? చెవిలో ఉంటుందండి. సో అలా రింగులు అలాగది మనం ఇలా అంటే మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుందండి, వంగుతుంటుంది ఈ విధంగా. దాన్ని కారణం ఏంటంటే మృదులాస్థి అందులో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నత్త అండి. నత్తం యొక్క బాహ్య అస్థిపంజరం ఏంటంటే కర్పరం అండి. నత్తకి బయట ఉంటుందండి అస్థిపంజరం, దాన్ని ఏమంటారంటే కర్పరం అంటారు. అలా కాకుండా వానపాములు ఎముకలు ఉండవండి పూర్తిగా. అవి ఏంటంటే కండరాల సహాయంతో కదులుతుందండి వానపాము. నెక్స్ట్ వచ్చి బుద్ధింక్ అండి. బుద్ధింక్ ఇది ఇంపార్టెంట్ బిట్టే. బుద్ధింక్ ఎన్ని జతలు కాళ్ళు ఉంటాయంటే 3 జతలు కాళ్ళు ఉంటాయండి, 6. అలాగే 2 జతలు రెక్కలు ఉంటాయండి, అంటే 4 రెక్కలు ఉంటాయి, 6 కాళ్ళు ఉంటాయండి. బాహ్య అస్థిపంజరం ఉంటుందండి. బుద్ధింక్ కూడా బయటే ఉంటుంది అస్థిపంజరం. సో మరి మానవుడికి ఎక్కడ ఉంటుందండి? లోపల ఉంటుంది అస్థిపంజరం. ఓకేనా. అలాగే నత్తలకి ఎక్కడ ఉంటుంది అస్థిపంజరం? బయటే ఉంటుంది బాహ్య అస్థిపంజరం. ఓకేనా. దాన్ని ఏమంటే కర్పరం అంటారు. అయితే నత్తలు కండరయుతమైన పాదం సాయంతో కదులుతాయి అంటండి. నత్తలని దాని యొక్క పాదంతోనే కదులుతూ ఉంటుంది. వానపం అయితే దాని కండరాల సాయంతో కదులుతూ ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం అండి. వెరీ ఇంపార్టెంట్, జీకే పరంగా కూడా ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇప్పుడంటే జూన్ 21 అండి. అదే పర్యాటన దినోత్సవం ఇప్పుడంటే జూన్ 5 అండి. గుర్తుపెట్టుకోండి. సైట్ ఆఫ్ యానిమల్స్ పుస్తకం రచించింది ఎవరంటే అరిస్టాటిల్ అండి. సైట్ ఆఫ్ యానిమల్స్, సైట్ గైట్ అండి, గైట్ ఆఫ్ యానిమల్స్. నెక్స్ట్ చూడండి, పాములకు పొడవాటి వెన్నెముక ఉంటుందండి మరియు కండరాలు కలిగి ఉంటుందండి. పాముకు పొడవాటి వెన్నెముక ఉంటుంది మరియు కండరాలు కలిగి ఉంటుంది. ఆ కండరాల సాయంతోనే అలా పాక్కుంటూ వెళ్ళడం జరుగుతుంది పాములు. అలా కాకుండా చేపలు ఉన్నాయి అనుకోండి, చేపలకి ఏంటంటే శరీర ఆకృతి పడవ ఆకారంలో ఉంటుందండి. సో అందుకని అది సముద్రంలో లేదా నదుల్లో ఎదడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, ఎముకలను కదిలించడానికి 2 కండరాలు కలిసి పనిచేయాలి. ఇంపార్టెంట్ అండి. సో ఒక ఎముకను కదిలించాలంటే ఖచ్చితంగా 2 కండరాలు అయితే కలిసి పనిచేయాలండి. ఒక కండరం ఒక పని చేస్తుంది కనుక 2 కండరాలు కలిసి పనిచేస్తేనే ఎముకలు కదులుతాయంటండి. ఓకే ఫ్రెండ్స్. 6వ లెసన్ సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు. సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటిలో ఆవరించి ఉంటాయండి. నెక్స్ట్ చూడండి, చేతిలో ఉన్న ఆ మొప్పలు చేపలో ఉన్న మొప్పలు నీటిలో కలిగి ఉన్న ఆక్సిజన్ ఉపయోగించడం సహాయపడతాయండి. ముందు చెప్పాం మనం.
ఆక్సిజన్ అనేది నీటిలో ఉంటుంది, అది మన మొక్కల ద్వారా చేపలు తీసుకుంటాయి. అలాగే ఎడారి మొక్కలు మరియు జంతువులు తక్కువ నీటిని కోల్పోవడం వల్ల అవి నీరు లేకుండా చాలా రోజులు ఉంటాయండి. సో చూడండి, ఎడారి మొక్కలు మనకి ఏంటంటే చాలా మొక్కలు కానీ జంతువులు కానీ చాలా ఎక్కువ రోజులు నీరు లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే శరీరం నుంచి నీటిని కోల్పోవండి అవి. ఓకేనా. సో ఒక జీవి తన పరిసరాలతో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా అలవాట్లు ఏమంటారంటే అనుకూలం అంటారండి. సో ప్రతి జీవి కూడా ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు దానికి తగ్గట్టు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అలవాట్లకు మనం సర్దుకుపోవడం ఏమంటారంటే అనుకూలం అంటారండి. ఓకేనా. అయితే జీవుల అనుకూలం వాటి నివాస స్థలాన్ని బట్టి భిన్నంగా ఉంటుందండి. ఓకేనా. సో స్థలాన్ని మారే కొద్దీ జీవుల అనుకూలం మారుతూ ఉంటుంది. సో మనం కొత్త ప్రదేశం వెళ్ళేటప్పుడు కొంచెం అక్కడ అనుకూలంగా మనము లోన్ అవ్వకపోవచ్చు, అలా అక్కడ ఉండే కొద్దీ మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం అనుకూలంగా మారవచ్చండి. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఓకేనా. అయితే నేలపై జీవించే మొక్కలు జంతువులను భౌమ్యావాసంలో జీవిస్తున్నాయి అంటారండి. నేలపై జీవించే మొక్కలు లేదా జంతువులు మనం కూడా ఎక్కడ జీవిస్తున్నాం భౌమ్యావాసంలోనే జీవిస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎడారి, అడవులు మొదలైనటువంటి మైదానాలు ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. అలాగే నీటిలో జీవించే మొక్కలు లేదా జంతువులను ఎక్కడున్నాయి అంటారండి జలావాసాలను జీవిస్తున్నాయని అంటారండి. ఎగ్జాంపుల్ సరస్సులు, నదులు, సముద్రాలు అటువంటివండి. ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు లేదా జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటారండి. ఓకేనా. అయితే ఆ ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటివి నిర్జీవ పదార్థంగా ఉంటాయండి. సో సజీవ అంశాలు మరియు నిర్జీవ అంశాలు రెండు కూడా ఆవాసంలో ఉంటాయంటండి. సో నిర్జీవ పదార్థాలు ఏమంటారు నిర్జీవ అంశాలు అంటారండి. అయితే ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం ఏదంటే మొలకెత్తడం అండి. నార్మల్గా విత్తనం అనుకుంటాం, విత్తనం కాదు, విత్తనం నుంచి మొలకెత్తడం అనేది ప్రారంభ దశ అవుతుంది మొక్క యొక్క. ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణ అనుకూలత అని ఏమంటారంటే యాక్లిమటేషన్ అంటారండి. యాక్లిమటేషన్ అంటే ఏంటంటే ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పుల్ని వాతావరణ అనుకూలతను ఏమంటారంటే యాక్లిమటేషన్ అంటారు. అది ఎడారి మొక్క ఏదంటే కాక్టస్ అండి. ఇది డైరెక్ట్ బిట్టు. కాక్టస్ అనేది ఏ మొక్క అంటే ఎడారి మొక్క. నెక్స్ట్ అండి, ఎడారి మొక్కలు బాష్పసేకరణ ద్వారా అవి తక్కువ నీటిని కోల్పోతాయి చెప్పాం. మొక్కలు లేదా జంతువులు మొక్కలు అయితే బాష్పసేకరణ ద్వారా అది తక్కువ నీటిని కోల్పోతాయి. అదే జంతువులు అయితే చాలా తక్కువ నీటిని విడుదల చేస్తాయి బయటికి కనుక అవి ఎక్కువ నీరు లేకుండా ఉంటాయండి ఎడారి మొక్కలు కానీ జంతువులు కానీ. అది ఎడారి మొక్కలకు వచ్చేసరికి ఏమవుతుందండి ఆకులు లేకపోవడం లేదా ముళ్ళు వంటివి ఉంటాయండి ఎడారి మొక్కలకు. దానివల్ల ఏమవుతుందండి బాష్పసేకరణ ద్వారా నీటిని తగ్గించడంలో సహాయపడతాయండి. సో ఎక్కువ నీరు మనకి ఉపయోగపడదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మొల్లలు ఆకులు పొడవుగా ఉంటాయండి. సో దాని ద్వారా ఏం చేస్తున్నారు కిలంజాని సంయుక్తులు అయితే జరుపుకుంటాయి, కానీ ఎక్కువగా నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉండదంటండి. నెక్స్ట్ కాక్టస్ మొక్కల్లో కాండం ద్వారా కిలంజాని సంయుక్తులు జరుపుకుంటారండి. అది కాండమైనా ఆ మొక్క పొడవు ఉండేటప్పుడు ఆ పొడవు మొక్క ఏమవుతుందో కాండం అవుతుందండి. లైక్ మనం బ్రహ్మజీముడి మొక్క చూస్తే మీకు అవగాహన వస్తుందండి. బ్రహ్మజీముడి మొక్క ఎడారి మొక్క, దాంట్లో మనకి ముళ్ళులా ఉంటూ మొత్తం మెత్తగా ఉంటుందండి. సో అదే కాండం, ఆ కాండం ద్వారానే కిలంజాని సంయుక్తులు జరుపుకుంటాయి ఎడారి మొక్కలు. నెక్స్ట్ చూడండి, పర్వత ప్రాంతాల్లో ఉన్న మొక్కలు జంతువులు అక్కడ పరిస్థితులకు అనుకూలంగా జీవిస్తాయి. ఓకేనా. ఇక్కడ మొక్కలు శంకు ఆకారంలో ఉంటాయి, వాలుగా ఉన్న కొమ్ములను కలిగి వర్షపు నీటిని మంచుని తేలికగా జారి పురుగుకు సహాయపడతాయి అంటండి మొక్కలు. నెక్స్ట్ చూడండి, అలాగే అక్కడ ఉన్న జంతువులు ఎక్కువ చర్మంతో ఉంటాయండి. ఇవి ఏంటంటే అక్కడ ఉన్న ఆ పరిస్థితులకు అనుకూలంగా మారడం అంటండి. మొక్కలు అయితే శంకు ఆకారంలో ఉంటాయండి, అంటే వర్షం పడిన కూడా ఆటోమేటిక్గా కిందకు వచ్చేయడానికి వాలుగా ఉంటాయంటండి. అదే జంతువులు అనుకోండి, జంతువులు ఏం చేస్తే ఎక్కువ చర్మంతో ఉంటాయండి, మంచు ప్రాంతాల్లో పొడవైన వెంట్రులను కలిగి ఉండి వెచ్చదనాన్ని పొందుతాయి అంటండి. సో ఎక్కడ ఉన్న పరిస్థితులకు అక్కడ మనము మారడాన్ని ఏమంటే అనుకూలం అంటారని చెప్పాం కదా. నెక్స్ట్ గడ్డి భూములు అండి. గడ్డి భూములు ఎక్కువగా సింహం, జింకలు, లేడులు వంటివి జీవిస్తాయి అంటండి. అయితే సింహానికి గడ్డి భూములు వంటి రంగు కలిగి ఉంటుంది. సో సింహాల గడ్డి భూములు ఉన్న కారణం ఏంటంటే సేమ్ అదే రంగులో ఉంటాయండి సింహాలు. సో అందువల్ల దానికి అనుకూలంగా ఉండడం వల్ల అవి ఎక్కువ గడ్డి భూముల్లో నివసిస్తాయి, కనుక వేటాడడానికి అనుకూలంగా ఉంటుందండి సింహాలకు. అలాగే వేటాడి తినబడే జంతువులు ఏమంటారంటే భక్షికం అంటారండి. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా 1 or 2 times టెట్టా డిఎస్లో కనిపించిందని పెట్టు. ఒక జంతువు వేటాడి తినబడే జంతువుని భక్షితం అంటారు. అదే తినే జంతువుని ఏమంటారు భక్షకం అంటారు. లైక్ ఇప్పుడు సింహం, జింక తీసుకోండి. సింహాన్ని ఏమంటారు భక్షకం అంటారు, జింకని ఏమంటారు భక్షితం అంటారు. ఓకేనా. నెక్స్ట్ మహాసముద్రాలు అండి. మహాసముద్రాలు వచ్చేసరికి స్కిడ్లు, ఆక్టోపస్ వంటివి జీవిస్తాయి. ఆక్టోపస్ సముద్రపు జలాశయ జీవి అండి. స్కిడ్లు కూడా ఇవేంటంటే సముద్రపు లోతులో ఉంటాయంటండి, ఉండి భక్షితులను పట్టుకుంటాయి. ఓకేనా. ఈ సముద్రపు లోపల ఉన్న జలాశయాలు ఏంటంటే సముద్రం లోతులో ఉండి భక్షితులను పట్టుకుంటాయి. అలాగే డాల్ఫిన్లు మరియు తిమింగలాల వంటి వాటికి మొప్పలు కలిగి ఉండవండి, ఇది ఇంపార్టెంట్. సో చేపలు అదే జలచరాలు అన్నింటి కూడా మొప్పల ద్వారా మనం ఓటు తీసుకుంటామని చెప్పాం కదా. బట్ డాల్ఫిన్లకు, తిమింగలాల వంటికి మొప్పలు కలిగి ఉండవు. ఓకేనా. డైరెక్ట్ బిట్టు కింద వాటి దేనికి మొప్పలు ఉండవు అనవచ్చు.
సో అది పెట్టాలి మనం. నెక్స్ట్ చూడండి, సముద్రపు జీవులు తల పై భాగంలో ఉండే నాసిక రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయండి. సముద్రపు జీవులు నాసిక రంధ్రాలు ఉంటాయి, శ్వాస రంధ్రాలు, అవి మొప్పలు అన్నాం కదా అలా ఉంటాయి. కొండికి ఓన్లీ నాసిక రంధ్రాలు శ్వాస రంధ్రాలు ఉంటాయి, మొప్పల్లో కనిపించవు అవి తిమింగలాలు, డాల్ఫిన్ వంటికి. నెక్స్ట్ చూడండి, చెరువులో, సరస్సులో, నదుల్లో పెరిగే మొక్కలలో కొన్ని మొక్కలు వేళ్ళు నీటి అడుగున గల మట్టిలో ఉంటాయండి. సో మనకు ఆల్రెడీ మొక్కల్లో మరి జంతువుల మొక్కలు, కొన్ని మొక్కలు ఏంటంటే అడుగులో ఉంటాయండి, కొన్ని మొక్కలు ఏం చేస్తారు నీటిలో మునిగి ఉంటాయండి. అలాగే కొన్ని ఏంటంటే కంప్లీట్ నాన్సెన్స్ అనే బుక్ని రాసింది ఎవరండి, ఎడ్వర్డ్ లియర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్ నాన్సెన్స్ రాసింది ఎవరండి, ఎడ్వర్డ్ లియర్. ఇక్కడ చూడండి, పహేలి బజో, ఇది మనకు 6th, 7th, 8th, 9th, 10th వరకు కూడా ఈ 2 పేర్లు వస్తుండే. అంటే ఏదైనా ప్రయోగంలో ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరితో చెప్తున్నారంటే పహేలి బజోతో చెప్తుంటుందండి, లేదంటే బజో పహేలితో చెప్పడం, సమాధానం ఇవ్వడం జరుగుతుందండి. ఇది గత టెట్టర్ డిఎస్లో ఒకసారి రావడం జరిగిందండి, అందుకే ఇక్కడ రాశాను. సో అడిగే అవకాశం ఉందని చెప్పి ఆ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పహేలి భుజో ఇవి ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే భుజో పహేలితో ఇలా అన్నాడు, ఇలా చెప్పాడని చెప్పి టాపిక్ స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది లెసన్స్లో. ఓకేనా. నెక్స్ట్ మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాలతో వచ్చే మార్పులు ఏమంటారంటే ప్రచోదనలు అంటారండి, ప్రచోదనలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆకులను ముట్టిన స్పందించే మొక్క ఏంటంటే టచ్ మీ నాట్ అండి, అత్తిపత్తి అంటాం, అత్తిపత్తి మొక్క లేదా మైమోసా అంటారు. అది మనకి ముట్టుకుని అంటే అది ముడుచుకుంటుంది ఆ మొక్క. నెక్స్ట్ చూడండి, సో అలా స్పందిస్తే దాన్ని ఏమంటే ప్రచోదనాలు అంటారు కదా. సో ప్రచోదనాలకి ఎగ్జాంపుల్ అనమాట మొక్క చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, జీవులు శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపే వ్యవస్థ విసర్జన వ్యవస్థ అండి. సో విసర్జన వ్యవస్థలు అందరికీ ఉంటుంది. ఆల్రెడీ మనం 7th విపులంగా మొక్కలు, జంతువులకు సంబంధించిన విసర్జన వ్యవస్థ, ప్రకృతి వ్యవస్థ, అలాగే శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ కూడా చెప్పడం జరిగింది. ఇంకా 8th కూడా వచ్చింది, ఇంకా 9th, 10th కూడా చూద్దాం, ఇంకా విపులంగా ఉండడం జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ చూడండి, జంతువులు మరియు మొక్కలు తమలాంటి వాణిని ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటారు. సో ఇది కూడా మనం ఆల్రెడీ 7th, ఇది మనం ఆల్రెడీ 6th కాబట్టి కొంచెం లో స్థాయిలో ఉంది. 7th ఆల్రెడీ కొంచెం ఎక్కువగా ఉంటుంది, 8th కొంచెం ఎక్కువ ఉంటుంది, అలా 9th, 10th విపులంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడితో 6th క్లాస్ సైన్స్ సంబంధించి సెమిస్టర్ 1 కంప్లీట్ అండి. 1 to 6 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. చలనం మరియు దూరాల కొలతలు నూతన రవాణా పద్ధతులు అభివృద్ధికి కారణం ఏంటంటే ఆవిరి యంత్రం. ఈ ఆవిరి యంత్రం ఆవిష్కరణ ఎవరనేది మనకి ఆల్రెడీ సైన్స్లో వచ్చి ఉంటుంది 7th మరియు 8th. ఒకసారి అది కామెంట్ చేయండి ఎవరనేది ఆవిరి యంత్రం ఆవిష్కరణ అనేది. నెక్స్ట్ చూడండి, మనం వెళ్ళే ప్రాంతం మనకు ఎంత దూరంలో ఉందని తెలిస్తేనే మనం ఎలా దేనిపై వెళ్ళాలో తెలుస్తుందండి. అంతే కదా, మనం ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి ఎంత దూరం అని తెలిస్తే, అది ఎక్కడ ఉందని తెలిస్తే మనం దేని మీద వెళ్ళాలి, నడిచి వెళ్ళాలా లేదంటే బైక్ మీద వెళ్ళాలా, అది వేరే దాని మీద వెళ్ళాలని మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. అలాగే స్థిర పరిమాణాన్ని ఏమంటారంటే ప్రమాణం అంటారండి. స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటారు. ఒక కొలత యొక్క ఫలితం 2 భాగాలలో చెప్పవచ్చు అంటండి. ఒకటి సంఖ్య, మరొక భాగం ప్రమాణం అవుతుందండి. లైక్ ఇక్కడ నుంచి కొంత దూరం ఎంత, అది 12 అడుగులు పొడవు అంటాం. ఒక టేబుల్ పొడవు ఎంత, 12 అడుగులు పొడవు. దానిలో 2 భాగాలు ఉంటాయండి. ఏంటి, సంఖ్యా భాగం ఒకటి అంటే 12 అనేది సంఖ్య కింద వస్తుంది. ఆ అడుగు పొడవు అన్నాం కదా, అది ఏంటంటే ప్రమాణం అనమాట. సో ఆ 12 అడుగుల పొడవు అన్నాం కాబట్టి 12 అనేది సంఖ్య కింద వస్తుంది. పొడవు అనేది ఏంటో, అడుగు పొడవు అనేది ఏంటంటే దాని యొక్క ప్రమాణం అవుతుంది అంటండి. అంటే పొడవు యొక్క ప్రమాణం అడుగు. సో అలా గుర్తుపెట్టుకోవాలి అది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటాడంటే ఏదైనా ఒక కొలత యొక్క ఫలితంకి ఎన్ని భాగాలు ఉంటాయి అంటాడండి. ఆ భాగాల్లో ఒకటి ఏంటి, ఒకటి కాంతిది, అలా కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు కొలతలను కూడా కొలుస్తారండి. ఆల్రెడీ పూర్వకాలంలో ఎక్కువగా అడుగు, జాన, అంగుళాలు, బెత్తడు, ఇప్పుడు కూడా మనం పువ్వులు అమ్మేవాళ్ళు మూరల్లోనే అమ్ముతుంటారు. సో అవి ఒకలా ఉంటాయి కొలతలు. అలానే ప్రామాణిక కొలతలు లేవు అంటే ప్రామాణిక కొలతలు కూడా ఉంటాయండి. 1790లో ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అనే ఒక ప్రామాణిక కొలత ప్రమాణం సృష్టించారు. మొదట ప్రామాణిక కొలత ఏంటంటే మెట్రిక్ వ్యవస్థ అండి, ఫ్రెంచ్ వారు. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ప్రమాణాల వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణ వ్యవస్థ SI ప్రమాణం అంటారండి. సో ఈ SI ప్రమాణమే అంతర్జాతీయ ప్రమాణం ఎక్కువగా ఉపయోగిస్తుంది. అది పొడవు యొక్క SI ప్రమాణం ఏంటంటే మీటర్ అండి. పొడవు యొక్క SI ప్రమాణం ఏంటంటే మీటర్ అంటే 100 సెంటీమీటర్లు అండి. అలాగే 1 సెంటీమీటర్ కూడా 10 మిల్లీమీటర్లు అండి. 1 కిలోమీటర్ కూడా 1000 మీటర్లు. ఇదంతా మనకి గణితంలో మ్యాథ్స్లో వస్తుందండి. సో ఇక్కడ ఇచ్చారు కనుక ఇవ్వడం జరిగింది. అయితే పొడవు యొక్క పెద్ద ప్రమాణం ఏదంటే కిలోమీటర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. పొడవు యొక్క పెద్ద ప్రమాణం కిలోమీటర్. నెక్స్ట్ చూడండి, ఒక సరళ రేఖ వెంబడి కదిలే చలనం రేఖీ చలనం అండి. ఒక సరళ రేఖ వెంబడి కదిలే చలనం
రేఖీ చలనం. ఎగ్జాంపుల్ కవాతు, రోడ్డుపై వాహనాలు అన్నీ కూడా ఒకే రేఖీ చలనంలో వెళ్తూ ఉంటాయి. అదే వృత్తాకార చలనం అంటే ఇలా వృత్తంలో తిరుగుతూ ఉంటాయండి. లైక్ ఫ్యాను, దీన్ని భ్రమణ చలనం అంటారు. భ్రమణమైన వృత్తమైన ఒకటే ఫ్యాను, దానికి ఒక ఎగ్జాంపుల్. అదే ఆవర్తన చలనం అంటే ఒక ప్రదేశం నుంచి వెళ్ళిన వస్తువు మళ్ళీ అదే ప్రదేశానికి వస్తూ మళ్ళీ వస్తూ ఉండడం అండి ఆవర్తన చలనం అంటారు. లేదా డోలన ఆవర్తన కాలం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ లోల గడియారం. ఈ ప్రయోగం కూడా మనం ఆల్రెడీ 7th క్లాస్లో సైన్స్లో ఉంటుంది. అలాగే ఉయ్యల మీద పిల్లల చలనం, అలాగే గిటార్, డ్రమ్స్, తబలా ఇవన్నీ కూడా మనకి ఈ డోలన చలనం కింద వస్తాయి. నెక్స్ట్ చూడండి బంతి అండి. బంతి అనేది రేఖీయ చలనం మరియు భ్రమణ చలనానికి లోనవుతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక బంతి ఉందనుకోండి, ఒక బంతిని విసిరేటప్పుడు అది రేఖీయ చలనం అంటే ఒక రేఖా మార్గంలో వెళ్తుంది మరియు అలాగా భ్రమణం చేస్తూ వెళ్తుందండి. ఒకసారి మీరు మైండ్లో ఒకసారి ఊహించండి, మీకు గుర్తుంటుంది. సో అందుకని బంతి అనేది ఏంటంటే రేఖీయ చలనం మరియు భ్రమణ చలనం రెండు కూడా ఎగ్జాంపుల్ చెప్పవచ్చు అంటండి. నెక్స్ట్ చూడండి నిశ్చల వస్తువులు అండి. నిశ్చల వస్తువులు అంటే ఒకే చోట నిశ్చలంగా ఉండే వస్తువులు లైక్ ఇల్లు, టేబుల్ మొదలైనవి. అదే చలనంలో వస్తువులు ఏమంటారు? చలన వస్తువులు అంటారు. అవేంటంటే ఎగురుతున్న పక్షి, గడియారం, ముళ్ళు మొదలైనవి అండి. సో నెక్స్ట్ 8th క్లాస్ అండి. 8th క్లాస్ వచ్చి కాంతి, నీడలు మరియు పరావర్తనాలు. తమ సొంత కాంతిని విడుదల చేసే సూర్యుని వంటి వస్తువులు ఏమంటారంటే స్వయం ప్రకాశకాలు అంటారండి, లేదా ప్రకాశవంతమైన వస్తువులు అంటారు. లైక్ టార్చ్, కొవ్వొత్తి, బల్బు మొదలైనవి. అయితే మనం ఏ వస్తువులను ద్వారా చూడగలం ఆ వస్తువును అపారదర్శక వస్తువు అంటారండి. ఆల్రెడీ మనం చెప్పాం. ఒక వస్తువు ద్వారా స్పష్టంగా చూడగలిగితే పారదర్శక వస్తువు అంటారు. అదే కొంచెం స్పష్టంగా చూడగలిగితే దాన్ని పాక్షిక పారదర్శక వస్తువులు అంటారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది పార్ట్ 1లో. నీడను మనం చూడాలంటే మనకు కాంతి జనకం మరియు అపారదర్శక వస్తువు అవసరం అంటండి. అంతే కదా. మన నీడను చూడాలంటే ఆ కాంతి జనకం ఉండాలి మరియు అపారదర్శక వస్తువు ఉండాలండి. పారదర్శక వస్తువు అయితే నీడ పడదు. అలాగే నీడను ఎక్కడ పట్టగలమంటే తెరపై మాత్రమే పట్టగలమండి. నీడ మనం తెరపై మాత్రమే పట్టగలం. తెర అంటే ఓన్లీ తెరే కాదండి. తెర లైక్ గదిలో గోడలు కానీ, నేల, భవనం ఇవన్నీ కూడా తెర కింద మనం ఊహించుకోవచ్చు. కాంతి రుజు మార్గంలో లేదా సరళ మార్గంలో ప్రయాణిస్తూ పరావర్తనం చెందుతుందండి ఇవి కాంతి ధర్మాలు. సో ఇక్కడైతే ఒకటే ఇచ్చాడు. మనకి 5th క్లాస్కి వెళ్ళే కొద్దీ విపులంగా ఉంటాయి ధర్మాలు. కాంతి రుజు మార్గంలో వెళ్తుంది మరియు పరావర్తనం చెందుతుంది. నెక్స్ట్ పిన్ హోల్ కెమెరా అండి అనేది ఏంటంటే సూర్యుడు మరియు ప్రకాశవంతమైన వెలిగే వస్తువుల ప్రతిబింబాలను ఏర్పరచుకు వాడవచ్చు. పిన్ హోల్ కెమెరా అంటే ఒక సూర్యకాంతి వెళ్ళేటప్పుడు ఒక చెట్టు కింద చూసేటప్పుడు ఆ నీడ అలా మారుతూ ఉంటుందండి. అదే పిన్ హోల్ కెమెరా కింద మనం చూడవచ్చు. నెక్స్ట్ దర్పణం అండి. దర్పణం అనే పరావర్తనం మనకు స్పష్టమైన ప్రతిబింబాలను ఇస్తుంది. దర్పణం లైక్ అర్థం అండి. అర్థం ఏంటంటే మన స్పష్టమైన ప్రతిబింబాలను ఇస్తుంది. అలాగే కుడి ఎడమ కుడిమ తారుమారు అవుతాయి. ఈ యొక్క దర్పణం యొక్క లక్షణాలు మనం ఆల్రెడీ 7th విపులంగా ఉన్నాయి. 7th క్లాస్ సైన్స్లో అక్కడ ఒకసారి చూడండి. నెక్స్ట్ 9వ లెసన్ వచ్చి విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు. సో ఫ్రెండ్స్ ముందే చెప్పా పార్ట్ 2 సంబంధించి భౌతిక రసాయన శాస్త్రాలు ఏంటో 6th క్లాస్ కనుక పిల్లలకు ఆ టాపిక్ మీద అవగాహన కోసం ఇచ్చాడంటే పిల్లలకు ముందు ఇంట్రడక్షన్ కింద అన్నికి పరిచయం చేశాడండి. సో అందుకనే మనకి బిట్స్ కూడా అలానే ఉంటాయి. 7th గ్రేడ్ అప్పుడు ఏమైంది కొంచెం ఎక్కువగా బిట్స్ మనకు వచ్చేది చూడండి భౌతిక రసాయన శాస్త్రంలో పార్ట్ 2లో. అలా 8th వెళ్ళేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. అలాగే 9th 10th అలా 5th క్లాస్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా రావడం జరుగుతుంది. సో మనకి ఇది మెథడ్స్ పరంగా సర్పిలాకార పద్ధతి రూపంలో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి విద్యుత్ ఘటంలో లోహపు మూత ఉంటుందండి. ఈ లోహపు మూత విద్యుత్ ఘటం యొక్క ధనధ్రువంగా ఉపయోగపడుతుంది. అదే లోహపు చట్రం ఉంటుంది. అదేంటే రుణధ్రువంగా మనకు పనిచేస్తే ఒక విద్యుత్ ఘటంలో విద్యుత్ ఘటం అనేది దాని లోపల నిల్వ చేయబడిన రసాయనాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. సో లోపల మనకి ఒక బ్యాటరీ తీసుకుని విద్యుత్ ఘటం అంటే బ్యాటరీ అండి. బ్యాటరీ లోప మూత అనేది ధనధ్రువంగా ఉంటుంది. ఆ లోప చట్రం ఉంటుంది అదేంటంటే రుణధ్రువంగా ఉంటుంది మైనస్. అది విద్యుత్ ఘటం లోపల కూడా ఉంటుందండి. ఆ లోపల ఉండే రసాయనాల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఓకేనా. అది విద్యుత్ ఘటంలో రసాయనాలు పూర్తిగా ఉపయోగించిన విద్యుత్ ఘటం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. సో ఒక బ్యాటరీ మనం ఒక రిమోట్లో వేసామనుకోండి కొన్ని రోజులకు అయ్యేసరికి బ్యాటరీ అయిపోయింది అంటుంటాం. కారణం ఏంటంటే ఆ బ్యాటరీ లోపల ఉన్న రసాయనాలు మొత్తం అయిపోతే విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది అంటండి. సో మళ్ళీ దానికి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ ఆ విద్యుత్ ఉత్పత్తి మళ్ళీ పునరుద్ధరణ అవుతుంది. చూడండి కాంతినిచ్చే సన్నని తీగను బల్బు యొక్క ఫిలమెంట్ అంటారండి. ఇది ఇంపార్టెంట్. బల్బులో ఉన్నటువంటి తీగ ఏంటంటే ఫిలమెంట్. ఇది ఆల్రెడీ చాలా దగ్గర వచ్చింది బిట్టు. సో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవహించినప్పుడు మాత్రం బల్బు వెలుగుతుంది. అంతే కదా. ఒక విద్యుత్ వలయంలో లేదా ఒక వలయంలో విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బు వెలుగుతుంది. విద్యుత్ వాహకాలు అంటే చూడండి విద్యుత్ వాహకాలు అంటే తమ గుండా విద్యుత్ ప్రయాణించేసేవి విద్యుత్ వాహకాలు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ ఒక పాయింట్లో చెప్పడానికి కారణం ఏంటంటే టెక్స్ట్ బుక్లో కూడా వాడు పిల్లలు ఉద్దేశించి వాడు అలానే పరిచయం చేసేది కనుక మనం కూడా అలానే ఇవ్వడం జరిగింది నోట్స్ ప్రిపరేషన్. సో ఇదే టాపిక్ మన 7th క్లాస్లో ఇవే ఉంటాయి. అక్కడ కొంచెం విపులంగా ప్రయోగాల రూపంలో ఇవ్వడం జరిగింది. మనం కూడా బిట్స్ అలానే ఫ్రేమ్ చేసాం. అలాగే 8th క్లాస్కి వెళ్ళేటప్పుడు కొంచెం డెప్త్ ఉంటుంది. అలాగే 9th గ్రేడ్ ఇంకొంచెం డెప్త్ ఉంటుంది. అలాగే 10th గ్రేడ్ ఇంకొంచెం డెప్త్ ఉంటుంది. సో ఇంటర్ డిగ్రీ అలా ఆ క్లాస్ గ్రేడ్ దాని గురించి ఎక్కువ డెప్త్ ఉంటుంది కనుక మనం ఇక్కడ 6th క్లాస్ సంబంధించి చెప్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు బిట్స్ ఉంటాయి. మళ్ళీ మీరు సారేంటి ఇలా తక్కువ చెప్తున్నాం అనుకోవచ్చు. సో టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి బిట్స్ మనం చెప్తున్నాం కనుక ఆ విధంగానే
నోట్స్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. విద్యుత్ వాహకాలు అంటే తమకుండా విద్యుత్తును ప్రయోగం చేసేయండి, ఇనుము రాగి అటువంటివి. అదే విద్యుత్ బంధకాలు అంటే తమకుండా విద్యుత్తును ప్రయోగం చేయలేనివండి, లైక్ చెక్క ప్లాస్టిక్ ఇటువంటివి. నెక్స్ట్ విద్యుత్ వలయాన్ని తెరవడానికి మరియు మూసివేయడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే స్విచ్ అండి. ఓకేనా. నెక్స్ట్ 10వ లెసన్ అండి అయస్కాంతాలతో సరదాలు. మొదట అయస్కాంతాన్ని ఎవరంటే గ్రీసులో ఒక గొర్రెల కాపరి ద్వారా వెలుగులోకి వచ్చిందండి. అతని పేరు మాగ్నస్. ఇది మనకి 7th ఇంకా విపులంగా ఉంటుంది ఇతని గురించి. నెక్స్ట్ చూడండి తర్వాత అలాంటి రాళ్ళని ఏమన్నారంటే మ్యాగ్నటైట్ అన్న పేరు పెట్టండి. ఎందుకంటే మొదటగా ఆయన ద్వారా వెలుగులోకి వచ్చింది కనుక అయస్కాంతం, అలాగే ఆయన పేరు మీద కానీ మ్యాగ్నటైట్ అని పేరు పెట్టారండి. ఈ మ్యాగ్నస్ తర్వాత కొన్ని రాళ్ళు అయస్కాంత రాళ్ళు అన్నిటి కూడా. అయితే మ్యాగ్నీసియా ప్రాంతంలో మొట్టమొదట మ్యాగ్నటైట్ కొనుగోలుపడిందని కొందరు భావనండి. అదే ఈ మ్యాగ్నస్ గురులు కాపరని కొందరు అంటారు, కొందరు ఏమంటారు మ్యాగ్నీసియా అనే ప్రాంతం మొట్టమొదటి మ్యాగ్నటైట్ కొనబడిందని కొందరు భావనండి. అదే కృత్రిమ అయస్కాంతాలను వివిధ ఆకారాలు తయారు చేయవచ్చు అండి. సో సహజ అయస్కాంతాలు అయితే ఒకేలా ఉంటాయి, కానీ కృత్రిమ అయస్కాంతం మనకు కావాల్సిన ఆకృతులు మనం తయారు చేయవచ్చు అండి. లైక్ దండ అయస్కాంతం, గుర్రపునాడ అయస్కాంతం, యు అయస్కాంతం అలా కావాలంటే అలా అవుతుందండి. నెక్స్ట్ అయస్కాంతం వైపు ఆకర్షించబడిన పదార్థాలు ఏమంటారంటే అయస్కాంత పదార్థాలు అంటారండి. ఇనుము, నికెల్, కోమియం మొదలైనవి. అదే అయస్కాంతం వైపు ఆకర్షించబడని పదార్థాలు అనయస్కాంత పదార్థాలు అండి, చెక్క ప్లాస్టిక్ అటువంటివి. ప్రతి అయస్కాంతానికి 2 అయస్కాంత ధ్రువాలు ఉంటాయండి, ఉత్తర మరియు దక్షిణ. ఇది అందరికి ఆల్రెడీ తెలిసి ఉంటాయి, నార్త్ సౌత్. నెక్స్ట్ చూడండి స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశను సూచిస్తుంది. ఈ బిట్ చాలాసార్లు వచ్చిందండి. స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశను సూచిస్తుంది, నార్త్ సౌత్లో ఉంటుంది. అందుకని ఇది మనము ఎక్కువ దిక్చూసులు ఉపయోగిస్తారండి ఇది. నెక్స్ట్ చూడండి 2 అయస్కాంతాల యొక్క విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయండి. అంటే నార్త్ సౌత్ నార్త్ అలా పక్కన పెడితే అవి విజాతి ధ్రువాలు ఉండేటప్పుడు ఆకర్షించుకుంటాయండి. అదే సజాతి ధ్రువాలు అనుకుంటే సౌత్ వికర్షించుకుంటాయండి, అంటే దూరంగా నెట్టివేయబడతాయి. ఓకేనా. నెక్స్ట్ అయస్కాంతాన్ని వేడి చేసిన, సుత్తితో కొట్టిన, ఎత్తు నుండి పడవేసిన తన గుణాన్ని కోల్పోతుంది. సో అదేమంటాడు బిట్ ఫ్రేమ్ చేయాలంటే అయస్కాంత సజాతి ధ్రువాలు వికర్షించుకుంటే ఆకర్షించుకుంటాయని అడగవచ్చు, లేదంటే కింది వాటిలో వికర్షించుకునే ఏ ధ్రువాలు అంటాడండి, కింద ఆప్షన్లు ఇస్తాడు. అలాగే ఒక అయస్కాంతాన్ని తన గుణాన్ని కోల్పోవాలంటే కింది వాటిలో ఏం చేయాలి అంటాడండి. సో 4 ఆప్షన్లు ఇచ్చి వాటిలో ఏం ఇస్తాడండి, వేడి చేసినా, సుత్తితో కొట్టినా, ఎత్తు నుండి పడవేసినా తన గుణాన్ని కోల్పోతుంది అయస్కాంతాన్ని. నెక్స్ట్ అయస్కాంతాలను సురక్షితంగా ఉంచడానికి వాటి విజాత ధ్రువాలు ఒకవైపు ఉండే విధంగా వాటి మధ్య ఒక చెక్క ముళ్ళ ఉంచాలండి. ఒక చెక్క ముక్క ఉంచి 2 అయస్కాంతాల్లో వాటి విజాత ధ్రువాలు ఒకవైపు ఉండేటట్టుగా, అంటే పక్క ఉండేటట్టు కాదు, ఒకే వైపు సమాంతరం ఉండేటట్టు పెట్టుకోవాలండి. అలా అయస్కాంతాలను సురక్షితంగా దాయాలి, లేదంటే అవి దాని యొక్క గుణాన్ని కోల్పోతాయి. నెక్స్ట్ చూడండి గుర్రపునాడు అయస్కాంతానికి ఒక ఇనుపు ముక్కను ధ్రువాల మధ్యలో ఉంచాలంటే, గుర్రపునాడు అంటే యు ఆకారం ఉంటుంది కనుక మధ్యలో ఒక ఇనుపు ముక్కను ఉంచితే అది గుణాన్ని కోల్పోదు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th లెసన్ అండి 11వ లెసన్ మన చుట్టూ ఉన్న గాలి. మన చుట్టూ పలుసుని గాలి పొరతో చుట్టుబడి ఉంది. ఈ గాలి పొరను ఉపరితలం నుండి అనేక కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది కదండి, దీన్ని ఏమంటే వాతావరణం అంటారు. సో మండటానికి సహాయపడే గాలిలోని వాయువు ఏదంటే ఆక్సిజన్ అండి. మండటానికి సహాయపడుతుంది. మరి గాలిలోని వాయువు ఏదంటే ఆక్సిజన్. గాలిలో ఆక్సిజన్ ఎంత ఉంటుందంటే 21% ఉంటుందండి. మరి గాలిలో అధిక భాగం ఏ వాయువు ఉంటుందంటే నైట్రోజన్ అండి. ఎంత ఉంటుంది 78% ఉంటుందండి. మరి మూసి ఉన్న గదిలో ఉన్న వాయువు ఏదంటే CO2 అండి, కార్బన్ డైఆక్సైడ్ 0.03. నెక్స్ట్ గాలి ప్రతి చోట ఉంటుంది, మనం గాలిని చూడలేము, గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇవి గాలి ధర్మాల్లో కొన్ని ఇంపార్టెంట్ అండి. గాలి మన ప్రతి చోట ఉంటుంది కానీ మనం చూడలేము, అలాగే గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. మరి గాలి నీరు మరియు మట్టిలో కూడా ఉంటుందండి. గాలి అనేది ఎక్కడ ఉంటుంది, నీటిలో ఉంటుంది మరియు మట్టిలో కూడా ఉంటుంది అంటండి. అంతే కదా. ఇప్పుడు గాలి అంటే ఓటే కదండి, ఆక్సిజనే కదా. నీటిలో లేకపోతే చేపలన్నీ చనిపోతాయి కదా. అలాగే మట్టిలో లేకపోయినా కొన్ని మట్టి లోపల జంతువులు ఉంటాయి, అవి ఎలా ఉంటున్నాయి, అక్కడ గాలి ఉంటుంది కనుక అవి బ్రతుకు ఉంటాయి అన్నమాట. గాలిలో ఉండే వాయువులు అండి ఇంపార్టెంట్, నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, ధూళి కణాలు, ఇంకా చిన్న ఇతర వాయువులు ఉంటాయండి. సో ఇది ఫ్రెండ్స్ 11వ లెసన్ సంబంధించి ఈ బిట్సే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడితో సెమిస్టర్ 2 సంబంధించి టోటల్ 5 లెసన్స్ కంప్లీట్. సో 7th క్లాస్ సైన్స్ సంబంధించిన మొత్తం 11 లెసన్స్ అండి, 11. సో ఫస్ట్ సెమిస్టర్ 1లో 6 లెసన్స్ ఇచ్చాడు, సెమిస్టర్ 2లో 5 లెసన్స్ ఇచ్చాడు. సో ఇక్కడితో మనకి సెమిస్టర్ 2 సంబంధించి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ పార్ట్తో 7th క్లాస్ సంబంధించిన సైన్స్ మొత్తం కూడా కంప్లీట్. జనరల్ సైన్స్ పార్ట్ 1 పార్ట్ 2 కలిపి మొత్తం 11 లెసన్స్ కూడా మనం చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకెవరికైనా ఇది కొంచెం చూడలేము అనుకునే వాళ్ళు ఏమైనా ఉంటే PDF ఫార్మాట్లో కావాలంటే కాంటాక్ట్ అవ్వండి.